Hi Telangana News students and parents, welcome back to my channel. This is me Ravi Kumar sir from Dhaviri Academy. College University State Phasing BDS కి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మరి స్టేట్ ఫేజింగ్ ఈ సంవత్సరానికి ఇదే ఆఖరి మరి అయిపోయింది లాస్ట్. మరి స్టూడెంట్స్ అందరూ ఇక వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. కొంతమంది ఇక్కడ మరి 2,30,000 వరకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా వచ్చింది. కంగ్రాచులేషన్స్, మీరు హ్యాపీగా చదువుకుంది వచ్చిన వాళ్ళందరూ. ఎంబీబీఎస్ రాలేదు నాకని ఎవరు కూడా బాధపడద్దు. మరి యూ విల్ గెట్ ఏ బెటర్ ఫ్యూచర్ అనమాట. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మరి కిడ్స్ మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ మిడ్స్ బాచ్పల్లిలో ఇక్కడ చూడండి బీసీఏ వీళ్ళకి 4,39,000 కూడా ఇక్కడ సీటు. అంటే 300 మార్కులు వచ్చినా కూడా 300 తక్కువ మార్క్స్ వచ్చినా కానీ సీట్స్ వచ్చినాయి. కంగ్రాచులేషన్ చెప్తున్నాను వీళ్ళకి కూడా. మరి ఇక్కడ ఎండిసికే మమతా డెంటల్ కాలేజ్ ఖమ్మం, ఎండిసికే మమతా డెంటల్ కాలేజ్ ఖమ్మం ఇక్కడ SC3కి 3,31,000 కూడా వచ్చింది. వీళ్ళందరూ కంగ్రాచులేషన్స్. మరి 4,25,000 BCC ఎంత మరి లక్కీ ఫెలోస్ అంటే ఇక్కడ చూడండి. మరి కొంతమంది స్టూడెంట్స్ వెనకాడుతున్నారు. బీడిఎస్ అమ్మో బీడిఎస్ చేరితే మా యొక్క డిగ్నిటీ తగ్గిపోయిద్ది అనే విధంగా ఉన్నారు. మీరు వాళ్ళకి కూడా వేడుకొని వీళ్ళు చేరిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మరి డిగ్నిటీ తగ్గిపోయిద్ది, మేము బీడిఎస్ అనేది చాలామంది లోకుగా చూస్తున్నారు. అలాంటిలో ఎప్పుడు కూడా మనకు వచ్చింది మనం హ్యాపీగా చేరుకోవాలి. సపోజు కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే సపోజ్ ఒకళ్ళకి ఇప్పుడు బీడిఎస్ వస్తుంది, వీళ్ళు బీడిఎస్ చేయకుండా నెక్స్ట్ ఇయర్ ఎంబీబీఎస్కి ట్రై చేద్దామని కొన్ని ఆలోచనలో ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ చేరే వాళ్ళకి ఒకటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే పెడుతున్నారమ్మా. ఇప్పుడు వచ్చిన 300 మార్కులు ఇప్పుడు 350 మార్కులు వచ్చిన ఒక స్టూడెంట్కి ఎంబీబీఎస్ రాలా, బీడిఎస్ వచ్చింది. బీడిఎస్ తీసుకోవాలి ఎంబీబీఎస్ కోసం నెక్స్ట్ లాంగ్ టర్మ్ తీసుకుంటున్నాడు. ఆ లాంగ్ టర్మ్ నెక్స్ట్ ఇయర్ ఈ స్టూడెంట్కి 200 మార్కులు కూడా వచ్చే పరిస్థితి లేదు. అందుకని ఈ ఉన్న దానితోనే మనం ఎప్పుడు కూడా మనం వచ్చిన దానితోనే మనం హ్యాపీగా ఉండాలి. అంతేగాని నాకు అది కావాలి ఇది కావాలనుకుంటే మీ యొక్క లైఫ్ కూడా మరి స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది స్టూడెంట్స్. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా జారండి, ఎటువంటి పరిస్థితుల్లో బాధపడి. ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజ్ పలసవాడి ఇక్కడ చూడండి ST 3,20,000 హ్యాపీగా వచ్చేసి జాయిన్ అయిపోయింది. అంతేగాని నాకు అది రావాలి ఇది రావాలనుకుంటే కిడ్స్ కాంబినేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ OCలో 2,66,000. మరి BC3లో SC3లో 3,29,000, SC2లో 3,30,000. SC3కి మాల సామాజిక వర్గం బాగా చేరారు. 3,55,000కి మరి ఇక్కడ చేరారు. మరి తర్వాత మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ సంబంధించి ఇక్కడ సీట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ అందరు SC2 వర్గానికి చెందిన వాళ్ళు 3,93,000 కూడా వచ్చినాయి. 3,93,000 వరకు వచ్చినాయి SC2. ఇక్కడ చూడండి స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు చదువుకోండి. మీరు MDS చూసుకోండి. అంటే ఒక 1 ఇయర్ వేస్ట్ అయింది అనుకోండి, తర్వాత ఒక 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. మళ్ళీ అట్లా కంటిన్యూస్గా మనము నెక్స్ట్ ఇయర్ కూడా రాలేదనుకో స్టూడెంట్స్ ఏం చేస్తారు, మళ్ళీ లాంగ్ టర్మ్ రాలేకపోతే మళ్ళీ లాంగ్ టర్మ్. అంటే వచ్చిన దాని వరకు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి మన లైఫ్లో. బీడిఎస్ తక్కువేం కాదు. ఈరోజు ఎవరి హాస్పిటల్కి వెళ్ళినా 20,000 30,000 మినిమం ఫీజు అయితే తీసుకున్నారు ఏ బీడిఎస్ డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ. ఇక్కడ చూడండి తిరుమల అకాడమీ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఇక్కడ OC పిల్లలకు 2,74,000. వీళ్ళు నెక్స్ట్ ఇయర్ ఎంబీబీఎస్కి ట్రై చేయకుండా హ్యాపీగా తీసుకుని వీళ్ళు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ఇలాగ ఉండాలి స్టూడెంట్స్ అంటే. 4,26,000 వచ్చినాయి. మరి ఇక్కడ ST స్టూడెంట్స్ 3,53,000, BCE 2,77,000, బాలాజీ డెంటల్ కాలేజ్ మొయినాబాద్ వీళ్ళకి కూడా వచ్చిన స్టూడెంట్స్ మరి 2,92,000, 3,21,000 SC2 3,96,000. మరి రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలంటే రిపోర్టింగు ద లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగు మరి 19వ తారీఖు 3 గంటల లోపు రిపోర్ట్ చేయాలి. లేకపోతే మీరు యూ హ్యావ్ టు పే 20 లక్షల రూపాయలు అయితే మీరు స్టైఫండ్ మరి వాళ్ళకైతే పెనాల్టీ రూపంలో కట్టాల్సి ఉంది. ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి ఒక్కరికి మనం ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఆల్ ది బెస్ట్ అనమాట. ఆల్ ది బెస్ట్. మీరు
మీ యొక్క కెరియర్లో మంచిగా ఎదగాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇయర్కి ఎవరికైనా మరి ఎంబీబీఎస్ మరి బీడీఎస్ సంబంధించిన అప్డేట్స్ తెలంగాణ స్టూడెంట్స్కి మనకి రావటం అయితే మరి నేను చెప్తున్న ఈ స్టూడెంట్స్ అందరిని కూడా అప్రిషియేట్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్కి ఎంబీబీఎస్కి లేకుండా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ సపోజ్ ఒక స్టూడెంట్కి నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఒక 350 మార్కులు వచ్చినాయి. ఈ 350కి బీడీఎస్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఎంబీబీఎస్ కోసం చదివి ఈ 300 కూడా రావు, 100 మార్కులు కూడా వచ్చే పరిస్థితి లేదు. నెక్స్ట్ ఇయర్ ఆన్లైన్ ఎగ్జామ్ ఇక రానున్న కాలంలో చాలా టఫ్గా ఉండే పరిస్థితి అయితే ఉంది. 200 మార్క్స్ కూడా ఉండాది. మనకు ఏది ఉందో ఏది దక్కిందో అదే మనం దక్కించుకోవాలి. సామెత చెప్పినట్టు మరి మనం సాటిస్ఫై అవ్వాలి. ప్రతి లైఫ్లో కూడా సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అమ్మ. మీరు చేరారు, మీరు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.